ఇంకా కడుపు నిండా అన్లిమిటెడ్ బఫెట్ తినిన తర్వాత ఊరు మీదకైతే వచ్చేసాము. సో కాస్త అంత ప్రాగ్‌లో రెండో రోజు కొంచెం క్రిటికల్‌గానే గడిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వర్షం అది పడిపోయింది. ఇంకా ఈ బిల్డింగ్స్ అన్ని స్టోన్‌తో చేశారా, అద్దాలతో చేశారా అని తెలుసుకోవడానికి నాకైతే ఒక 10 నిమిషాల వరకు పట్టింది. అలా దీక్షంగా చూస్తే నాకైతే కొన్ని బిల్డింగ్స్ స్టోన్‌తోని, కొన్ని ఏమో గ్లాస్‌తోని కట్టినట్టు అనిపించింది. ఇంకా ఈ బోటింగ్ స్పాట్ చూస్తే నాకైతే లాస్ట్ టైం మేము కట్టిన ఫైనే గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మేము ప్రాగ్‌లో గడిపిన రోజులన్నిటిని గుర్తెచ్చుకుంటూ ఆ మెమరీస్ అన్నీ కూడా మా మావయ్యతో షేర్ చేసుకుంటున్నాము. ఇంకా కూర్చొని చాలదన్నట్టు మా బుడంకాయ అయితే పడుకొని మరీ చూస్తుంది. ఎంత తిరుగుతున్నా ఇంకా ఉన్నానోనే అంటుంది ప్రాగ్ అయితే. ఓన్లీ ఈ ఒక్క ప్లేస్ అనే కాదు, ఏంటో ఈ జర్మనీ వచ్చిన దగ్గర నుంచి ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే ఎంతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, ఎంతో నడవాల్సి ఉంటుంది. కొత్తలో అయితే చాలా చాలా కాళ్ళు అయితే నొప్పి వచ్చేసేవి. అలానే ట్రాన్స్పోర్ట్ ఉండదా అంటే అది కూడా ఉండదు. ఎక్కడికక్కడ మంచిగా మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మాకైతే అలసట వచ్చినప్పుడల్లా బస్సు ఎక్కేసి ఫుల్గా ఊరంతా తిరిగేసి మళ్ళీ అదే ప్లేస్లో దిగిపోయే వాళ్ళమి. మేము 24 అవర్స్ టికెట్ తీసుకునే వాళ్ళం అన్నమాట. సో ఏ బస్ ఎక్కినా సరే మేము కంఫర్టబుల్గా లాస్ట్ స్టాప్ వరకు కూర్చుని పోయేవాళ్ళం. అప్పుడప్పుడు కాలు నొప్పులు వస్తే మేము ఆల్రెడీ ఈ ప్లేస్ చూసేసాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు, మావే చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అలా చేసామన్నమాట. ఇంకో 3 కిలోమీటర్లో KFC ఉందంట. ఆ బోర్డు చూసి భలే ఆనందం అనిపించింది. మన బస్సులన్నీ ఎలా ఉంటాయో ఒక స్టాండ్లోని అలా ట్రామ్స్ ఉండే ప్లేస్ అది. బుజ్జిది ఎంత ముద్దుగా ఉందో అసలు గ్రీన్ కలర్లో. మొత్తం ఖాళీగా ఉంది. వెనకాలగా వచ్చి కూర్చోండి. ఇదేదో హోటల్ పిరమిడ్ అంట. చూడటానికైతే అదే షేప్ లో కన్స్ట్రక్ట్ చేశారు. మా ఇంటి నుంచి మాతో పాటు కూడా ట్రావెల్ చేస్తుంది ఈ పప్పి అయితే. మా దిశా బేబీకి ఎన్ని టాయ్స్ ఉన్నా ఇది మోస్ట్ ఫేవరెట్ టాయ్.